హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదిరిల్లు. ప్లీజ్ ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ అరగంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 71. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. జాను, నువ్వేంటి? నువ్వెప్పుడొచ్చావు? అయినా అక్కడే ఆగిపోయావేంటి లోపలికి రాకుండా? జాను నీతోనే మాట్లాడుతుంటే అలా సైలెంట్గా ఉన్నావేంటి? సరే పద, నాకు చాలా టైర్డ్గా ఉంది, కాసేపు రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం అంటూ జానకిని తీసుకొని వెళ్ళిపోతాడు హర్షిత్. ఆనంద్, మీ అబ్బాయి ఇలా చేస్తుంటే కనీసం మాట్లాడకుండా ఏం చేస్తున్నావు? మనం ఫ్రెండ్స్ ఆనంద్, కనీసం అదన్నా కూడా గుర్తు లేకుండా నీ కొడుకు మా షేర్స్ తీసేసుకుంటే చూస్తూ ఉన్నావా? చూడండి, మీరు నాకు ఫ్రెండ్స్ అండ్ ఎన్నో ఏళ్ల నుంచి ఈ కంపెనీలో ఉన్నారు అనే ఒకే ఒక్క కారణంతో చిన్న సగం మాత్రమే తీసుకున్నాడు. మొత్తం షేర్స్ రాసివ్వు అన్నా కూడా మీరు సెకండ్ థాట్ లేకుండా చేయాల్సింది. అక్కడితో ఆగిపోయాడనేసి హ్యాపీ ఫీల్ అవ్వండి. ఒకడి మాట విని తప్పు చేశారు, ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చేస్తాను అంటూ కరణ్ వైపు చూసి, అది నా కొడుకంటే, వాణ్ణి తక్కువ అంచనా వేయకు కరణ్. నువ్వు చెట్టు మాత్రమే చూస్తావు, కానీ వాడు ఆ చెట్టు పునాదుల నుంచి చూస్తాడు. బెటర్, అందరి జోలికి వచ్చినా నీ జోలికి ఎందుకు రాలేదో నాకు ఇంకా అర్థం అవ్వలేదు. జస్ట్ కొట్టి వదిలేశాడు, ఇకనైనా పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సరిగ్గా ఉండండి. నేను చెప్పే మాట అయితే ఇదే. బెటర్, వాడి మాట వింటూ వాడికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది అంటూ వాళ్ళందరినీ చూసి వార్న్ చేస్తున్నట్టే మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళేసరికి కావేరి ఆంటీ బొమ్మలు వేసే పనిలో బిజీగా ఉన్నారు. కరణ్, నీ మాటలు నమ్మినందుకు మాకు బాగా అయింది. అనవసరంగా ఆ రోజు వాడు అడిగినప్పుడే మేము ఒప్పుకొని ఉంటే పోయేది. ఇదంతా కూడా నీ వల్లే. ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే అన్నట్టు మా షేర్స్ సగం తీసుకున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్కి మమ్మల్ని తగిలించాడు. ఇంత చేసినా నిన్ను మాత్రం వదిలేశాడు. చూడండి, జరిగిన దానికి మీరేం ఫీల్ అవ్వకండి. వాడిని మనం ఊరికే వదిలేద్దురు, వాడంతా చూద్దాం. ఏం బాబు, మేము ఇలా ఉండడం కూడా నీకు ఇష్టం లేదా? రోడ్డును పడేయాలి అనుకుంటున్నావా? చేసింది చాలు, ఇంక నేను నమ్మితే మా అంతా వెర్రోళ్ళు పిచ్చోళ్ళు ఇంకెవ్వరు ఉండరు. హర్ష, అట్ ఎనీ కాస్ట్ ఐ విల్ సీ యువర్ ఎండ్. నాకు చేసిన దానికి నువ్వు తప్పకుండా బాధపడేలా చేయకపోతే నా పేరు కరణ్ సాహునే కాదు. జాను అంటూ తనని చైర్లో కూర్చోపెట్టి తన మొహానికి పట్టిన స్వెట్ తుడుస్తూ, జాను ఏంటి ఇంత ప్యానిక్ అవుతున్నావు? ఐఏఎస్ కూడా ఇంత టెన్షన్ పడుతుందా అంటూ వాటర్ గ్లాస్ జానకి చేతికిస్తూ జానకి ఎదురుగా టేబుల్ మీద కూర్చుంటాడు. జానకి వాటర్ తాగి గ్లాస్ పక్కన పెడుతూ ఉంటే, జాను, ఫస్ట్ టైం మన ఆఫీస్కి వచ్చావు, ఏం కావాలి? ఏం తీసుకుంటావు? నేను ఆల్రెడీ వచ్చాను, ఇదే ఫస్ట్ టైం అన్నట్టు అంటావేంటి? నువ్వెప్పుడైనా వచ్చి ఉండొచ్చు, కానీ నా భార్యగా నువ్వు వచ్చింది ఇప్పుడే కదా, అంటే సెలబ్రేట్ చేసుకోవాలి కదా. అయినా ఇంతకు ముందే కాల్ మాట్లాడాను కదా. ఎందుకు వచ్చావు? అయినా ఏమైనా కావాలంటే కాల్ చేయొచ్చు కదా జాను అంటూ జానికి బుగ్గ మీద మీటుతాడు. షూ అంటూ హర్ష చేయి తీసేస్తూ, నీ వల్లే వచ్చాను. అసలేం చేస్తున్నావు నువ్వు చేసే పనులకు మేము టెన్షన్ పడాలా? నేను నిన్నేం చేశానే? ఈ మధ్య ప్రతిదానికి నన్ను బ్లేమ్ చేస్తున్నావేంటే? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఇంతలోనే ఏమైంది జాను? అంత ఫైర్ మీద ఉన్నావు. అయినా నన్ను అనాలని అంటున్నావు, కానీ నేనేం చేశానో రీజన్ చెప్పి అప్పుడు తిట్టవే. తిట్టడం కాదు, ఏం చేసినా తప్పు లేదు. అసలు ఏం చేస్తున్నావు హర్ష? అదంతా చేయడం అవసరమా? వాళ్ళు కాదు అంటే మాట్లాడి ఒప్పించాలి, అంతేకాని ఇలా చేస్తావా? నిన్న నైట్ అంతా కూడా ఇంటికి రాకుండా చేసిన ఘనకార్యం ఇదేనా? అసలు ఇప్పుడు నువ్వు చేసింది మనసులో పెట్టుకొని వాళ్ళు ఇంకేమైనా చేస్తే? సరే, చేస్తే చేశావు. వాళ్ళ ప్రాజెక్ట్ పేపర్స్ మీద
సైన్ చేస్తా అన్నారు కదా. అది కాదు అంటూ వాళ్ళ షేర్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని ఏమైనా చేస్తే ఎవరి టైం అంతా నీకు ఫేవర్గా ఉండదు. వాళ్ళు ఒప్పుకున్నాక కూడా ఎందుకు అదంతా చేశావు? దానివల్ల నీకేమైనా అయితే నేనేమై హా నువ్వేమై చెప్పు జాను, నువ్వు క్లారిటీగా చెప్పు అంటూ కాలు మీద కాలేసుకొని చూస్తూ ఉన్నాడు నవ్వుతూ. అదే, నువ్వు చేసే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సార్ ఫేస్ చేయాలి అంటున్నా. అంత అవసరం లేదు జాను. మీ సార్కి కొడుకు నేనున్నాను. ఏం ప్రాబ్లం వచ్చినా మీ సార్ కొడుకే చూసుకుంటాడు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు జాను అంటూ జానకి 2 చేతులు తన చేతుల్లోకి తీసుకొని ముద్దు పెడుతూ, జాను ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో. ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్, అలాగే మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మీరు అలా చేయలేదు కదా. కావాలని వాళ్ళని రెచ్చగొట్టి వదిలేశారు. వాళ్ళ షేర్స్ తీసుకొని అసెట్స్ మొత్తం గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే కొత్త ప్రాబ్లం క్రియేట్ చేసినట్టే కదా. జాను, నేను కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. ఉన్న ప్రాబ్లం మళ్ళీ క్రియేట్ అవ్వకుండా చేశాను. తప్పు చేసిన వాళ్ళని క్షమించి వదిలేయడం చాలా పెద్ద తప్పు. మనం అలా చేశామంటే వాళ్ళని మళ్ళీ తప్పు చేయంటూ ఎంకరేజ్ చేసినట్టే. నువ్వు నీ చెల్లిని వదిలేసినట్టు నువ్వు అలా చేస్తున్నావు కాబట్టి అది ఇంకా రెచ్చిపోయి చేస్తూ ఉంది. కానీ నేనెలా చేయను. ఇప్పుడు ఒక్కసారి వాళ్ళకి నేనంటే నేనేం చేయగలనో తెలిస్తే రెండోసారి నా జోలికి రావాలన్నా కూడా భయపడతారు. ఇప్పుడు నువ్వు వాళ్ళేం చేస్తారు అంటున్నావు, కానీ వాళ్ళేం చేయాలన్నా కూడా ముందు వాళ్ళకి నేనే గుర్తొస్తాను. అవన్నీ దాటుకొని కూడా నా జోలికి వచ్చే ధైర్యం వాళ్ళకు ఉండదులే జాను. అంటే ఏంటి ఇప్పుడు? తప్పు చేసిన వాళ్ళని క్షమించకూడదు అంటున్నావు, అంతే కదా. అలా అయితే నువ్వు నాకు చాలా చేసావు, మరి నేను నిన్ను క్షమించకూడదు కదా అంటూ హర్ష చేతిలో నుంచి చెయ్యి లాగేస్తుంటే ఆ చెయ్యి అంతా బలంగా పట్టుకుంటూ, నా పట్టు వదిలించుకోవడం అంత తేలిక కాదు జాను. అయినా నేనేం తప్పు చేయలేదు. ఈ హర్ష ఎప్పుడూ తప్పు చేయడు. కాకపోతే కాస్త మిస్టేక్ చేశాను అంతే. నేను కొంచెం పెద్దదే అనుకో. నిన్ను నమ్మకపోవడం చేసిన మిస్టేక్. దానికి రీజన్ నువ్వు, నీ ఫ్యామిలీ. అయినా మన మధ్య టాపిక్ నాకు ఇష్టం లేదు. ఇంకెప్పుడు రిపీట్ చేయకు జాను, నాకు నచ్చదు. నేనంతా మర్చిపోయాను, అది గతం జాను. అది నాకు మళ్ళీ గుర్తొస్తుంటే, నేను పడ్డ బాధకి కారణం నీ చెల్లె అని గుర్తొస్తుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం నాకు చాలా కష్టం. అందుకే బెటర్ నాకు మళ్ళీ గుర్తు చేయకు. నువ్వు మొదటిసారి ఎలా అడిగినా కూడా నీకు ఇది కావాలని అడిగావు. అది కూడా నేను చేయకపోతే ఎలా జాను చెప్పు. అందుకే నాకు నువ్వు ఈ విషయం ఎంత గుర్తు చేయకపోతే అంత మంచిది. కానీ ఒక్కటి జాను, నువ్వు మాత్రం ఈ విషయంలో చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అది తొందరలోనే నువ్వు తెలుసుకుంటావు. సార్ అంటూ విశాల్ వచ్చి ఇద్దరు అలా దగ్గరగా ఉండడం చూసి సారీ సార్ అంటూ వెనక్కి తిరుగుతాడు. షూ, నువ్వు వెనక్కి తిరిగేంత రొమాన్స్ మా మధ్య ఏం జరగడం లేదులే, కానీ ఏంటి ఇలా వచ్చావు అంటూ జానకి చెయ్యి వదిలేసి వెళ్ళి చైర్లో కూర్చుంటాడు. సార్, మీ డౌట్ నిజమే. ఆ కరణ్ 1 వీక్ నుంచి తారాతో కాంటాక్ట్లో ఉన్నాడు. రెగ్యులర్గా మాట్లాడుతూ ఫోన్ టచ్లో ఉన్నాడు అంటూ పేపర్స్ హర్ష ముందు పెట్టగానే నాకు ఆ డౌట్ ఎప్పుడో క్లారిఫై అయిపోయింది. వాడి ముందు తారా పేరు అన్నప్పుడు వాడి కళ్ళల్లో భయమే నాకు చెప్పేసింది దీనికి ఆ తారకి సంబంధం ఉందని. ఓకే, నువ్వు వెళ్ళు, ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఓకే సార్ అంటూ విశాల్ వెళ్ళిపోగానే, అంటే ఇదంతా కూడా చేసింది తార, ఇప్పుడు తారాని ఏం చేస్తారు అంటూ జానకి అనగానే, నేను తన విషయంలో తప్పు చేశాను జాను. ప్రేమలోనూ కోపంలోనూ ఆలోచించే సెన్స్ ఉండదు అంటారు. అది మాత్రం నిజం జాను. నీ మీద ప్రేమ కోపంగా మార్చుకున్న నాకు ఆలోచించే సెన్స్ కూడా లేదు జాను. ఆ టైంలో నా మోటివ్ నీకు దూరంగా ఉండాలని.
అప్పుడు నువ్వెక్కడ నాకు దగ్గరవుతావు అని దాన్ని పెళ్లి చేసుకుంటా అనేసి తప్పు చేశాను. ఇన్ని చెప్పినా తార మారడం లేదు. నేనే దానికి హోప్స్ ఇచ్చాను. వార్న్ చేసినా మారలేదు. దీన్ని ఇంకేం చేస్తే మారుతుంది? అప్పటికే జాని కోపంగా చూడడం చూసి, ఓయ్ ఏంటి ఆ చూపు? నువ్వెలా చూసినా జరిగింది అదేగా. నేను ఒప్పుకుంటున్నా, కానీ కొంతమంది అసలు నిజాలే చెప్పరు కదా. చూసింది చాలు. ఆ తారకి త్వరగా నిజం తెలియాలి. మన జోలికి రాకుండా ఉండేలా చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉన్నాడు హర్ష. ఏం ఆలోచిస్తున్నారు? మళ్ళీ ఏం చేయాలని థింక్ చేస్తున్నారా? ఇప్పటికీ చేసింది చాలు, అన్న మాటలు చాలు, ఇంక నేను వెళ్తున్నా అంటూ జానకి పైకి లేచి బయటికి వెళ్తుంటే, జాను 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 అంటూ డోర్ దగ్గరికి వెళ్తున్న జానకి అడ్డుగా వెళ్ళి డోర్ క్లోజ్ చేసి లాక్ పెడుతూ ఉన్నాడు. ఓయ్ ఏం చేస్తున్నావు? నేను వెళ్ళాలి, అడ్డు తప్పుకో. వెళ్ళాలి అంటే నాకు చెప్పకుండా వచ్చి నా వర్క్ అంతా పెండింగ్ పెట్టేశావు. అంత చేసి సింపుల్గా వెళ్ళిపోతానంటే ఎలా జాను? నాకేదన్నా ఇచ్చేసి వెళ్తే బాగుంటుంది. ఏంటి, ఏమివ్వాలి అంటూ హర్ష చూపుల్లో తేడా తెలుస్తుంటే, హర్ష అలానే ముందుకు నడుస్తూ వస్తుంటే జానకి వెనక్కి వస్తూ ఉంది. జాను నాకు చాలా హెడేక్గా ఉంది, అందుకే అంటూ హర్ష తన మెడ మీద రబ్ చేస్తూ ముందుకు నడుస్తుంటే, హెడేక్గా ఉంటే నన్నేం చేయమంటావు? నువ్వు ఇలా చేయడం ఏం పద్ధతిగా లేదు. నేను వెళ్ళాలి, నాకు పనుంది. నీకే కాదు నాకు పనుంది జాను. అందుకే అంటూ అప్పటికే జానకి టేబుల్ తట్టుకోవడంతో అక్కడే ఆగుతుంది. హర్ష జానకి దగ్గరగా వచ్చి తన మీదకు వస్తూ ఉంటే, జానకి వెనక్కి వంగుతూ ఉంటే, హర్ష ముందుకొస్తూ ఉంటే, జానకి తన 2 చేతులు హర్ష గుండెల మీద పెట్టి ఆపుతుంది. హర్ష జానకి చేతులు చూసి చిన్నగా నవ్వుతూ తన మొహాన్ని జానకి మొహం దగ్గరగా తీసుకొస్తాడు. హర్ష జానకి మీద చిన్నగా గాలి ఊదుతూ, జస్ట్ రిలాక్స్ జాను, ఒక్క ముద్దిచ్చేసావంటే నువ్వు హ్యాపీగా మన పని చేసుకోవచ్చు. హర్ష అంటూ వెనక్కి నెడుతుంది. హర్ష నువ్వేమన్నా చేశావంటే చెప్తున్నా ఊరుకోను. జాను అర్థం చేసుకోవే, నన్ను ఇంకా బాధ పెట్టుకో, ఓ ముద్దిచ్చేయి. ఎన్ని రోజులైంది, ఒక్క ముద్దివ్వు అంటూ పడేవాడు కాస్త జానకి చేపట్టుకుని ఆగుతాడు. హర్ష, జాను లిప్స్కి ఏదో అంటుకుందే, ఉండు నేను తీస్తాను. అవునా అంటూ చెయ్యి పెట్టబోతుంటే, హేయ్ అలా కాదు, మన పెద్దోళ్ళు ఏం చెప్పారు? ముళ్ళుతోనే తీయాలని చెప్పారు కదా. అలానే లిప్స్ మీద ఉన్నది లిప్స్తో తీయాలి అంటూ జానకి లిప్స్ దగ్గరకు వస్తుంటే, నేను నీకు తోలు తీయాలి, డోంట్ యాక్ట్ స్మార్ట్. మన మధ్య ఇవేం ఉండవు, మర్చిపోయావా? లైన్ క్రాస్ చేశావంటే అంటూ టేబుల్ మీద వంగి ఉన్నది హర్ష చేతుల గ్యాప్ నుంచి తప్పించుకొని డోర్ తీసుకుని బయటకు జారుకుంటుంది జాను. దీనికి మధ్య తెలివి బాగా ఎక్కువైంది. షూ జాను అంటూ డల్గా చైర్లో కూర్చుంటాడు హర్ష. సార్ క్లయింట్స్ కాల్ చేస్తున్నారు, మీరు కాన్ఫరెన్స్ కాల్ అటెండ్ అవ్వాలి. షూ లేదు విశాల్, యూ కెన్ మేనేజ్, నేను వెళ్ళాలి. లిటిల్కి ప్రామిస్ చేశాను, ఈరోజు బయటికి తీసుకెళ్ళిపోతే అలుగుతుంది. సార్ ఈ మీటింగ్ అర్జెంట్ కదా, జస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే కదా సార్. ఓకే నువ్వు వెళ్ళు, నేను వస్తాను అంటూ జానకికి కాల్ చేస్తాడు. జాను, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు లిటిల్ని బయటకు తీసుకెళ్తాననేసి ప్రామిస్ చేశాను. నువ్వు పికప్ చేసుకొని రెడీగా ఉంటే. హలో వింటున్నావా? ఓకే దెన్, నేను త్వరగా వచ్చేస్తాను. లవ్ యూ జాను అంటూ కట్ చేస్తాడు. అబ్బా అంటూ నవ్వుకుంటూ ఫోన్ తలకి కొట్టుకుంటూ నివీ దగ్గరికి వెళ్ళి తనని పికప్ చేసుకొని ఇంటికి వెళ్తుంది. హర్ష మీటింగ్కి అటెండ్ అయ్యి త్వరగా కంప్లీట్ చేసుకొని హర్ష కూడా ఇంటికి రిటర్న్ అవుతాడు. అమ్మా చాక్లెట్ ఎప్పుడు వస్తాడు? లేట్ అవుతుంది, డాడీ వస్తూ ఉంటాడు. నువ్వు కిందకి వెళ్ళి మీ డాడీ కోసం చూసుకుంటూ ఉండు, నేను రెడీ అవుతాను అంటూ నివ్విని పంపించి ఏ సారీ కట్టుకోవాలని చూస్తూ
మొత్తానికి ఓసారి సెలెక్ట్ చేసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయి వచ్చి జానకి మిర్రర్లో చూస్తూ రెడీ అవుతూ ఉంది. చాక్లెట్ వచ్చేసావా అంటూ ఇంట్లోకి వస్తున్న హర్ష దగ్గరికి పరిగెడుతుంది. లిటిల్, అప్పుడే బంగారం, రెడీ అయిపోయిందా? నేను 5 మినిట్స్లో వచ్చేస్తాను, ఆ లోపు తాతయ్యతో ఆడుకుంటూ ఉండు అంటూ పైకి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళేసరికి రూమ్ అంతా ఖాళీగానే ఉంటే జాను ఎక్కడికి వెళ్ళింది? సరే ముందు రెడీ అవ్వాలి అంటూ బెడ్ దగ్గరికి వచ్చేసరికి హర్ష కాలికి ఏదో తగిలినట్టు ఉంటే కిందకి చూస్తాడు. జానకి చెయ్యి హర్ష కాలి మీద ఉండడం చూసి నవ్వుతూ, ఏంటి జాను, ఏం కావాలేంటి? నీ పతిదేవుని ఆశీర్వాదం తీసుకుంటున్నావు అంటూ నవ్వుతూ అడుగుతాడు. తలెత్తి పైకి చూసిన జానకి ఎదురుగా 6 అడుగుల మనిషిని చూస్తూ పైకి లేచి, ఓ హలో, వెయిట్, మరీ ఎక్కువ ఊహించుకోకు, నేనేమీ తమరి ఆశీర్వాదం కోసం ఉన్నాను అనుకుంటున్నారా? నా చెవి జుంక బెడ్ కింద పడిపోయింది, అదే అందడం లేదు అంటూ మళ్ళీ వంగుతుంటే, ఒసై తింగరి, ప్రెగ్నెంట్ లేడీస్ అలా వంగకూడదంట, అయినా బ్రెయిన్ పెడితే అదే వస్తుంది అంటూ జానకిని పక్కకి లాగి పక్కనున్న స్కేల్ లాంటిది దాన్ని తీసుకుని జుంకా బయటకు తీసి, చూసావా అన్నట్టు చూసి నవ్వుతూ జానకిని డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చోపెట్టి తనే స్వయంగా జుంకా పెట్టి, చాలా బాగున్నావు జాను, నన్ను ఏడిపించాలని బాగా ఫిక్స్ అయినట్టున్నావు, అందుకే ఇంత అందంగా రెడీ అయ్యావు. ఇప్పుడు నిన్ను చూస్తే ఐఏఎస్ అని పిలవాలని ఉంది. నువ్వందరికీ ఐఏఎస్ అయినా కూడా నీకు నేను ఐఏఎస్ అంటూ జానకి భుజం చుట్టూ చేతులేస్తూ ముందుకు వంగి బుగ్గ మీద చిన్నగా ముద్దు పెడతాడు. ఐఎమ్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ యూ జాను అంటూ నవ్వుతూ ఉన్న జానకిని చూస్తూ లవ్ యూ జాను అంటాడు. నవ్వుతున్న జానకి నవ్వాపేస్తూ హర్ష చేతులు తీస్తూ, ఇక్కడే మాట్లాడుతూ ఉంటారా? వెళ్ళేదేమన్నా ఉందా లేదా? అక్కడ నివి వెయిట్ చేస్తుంది, నేను నివి కోసం వస్తున్నా, నీకోసం కాదు, ఎక్కువ ఊహించుకోకు అంటూ జానకి బయటకు వెళ్తుంది. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది? మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నాకు కామెంట్ చేసేయండి. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.